అనేది మనకు ఫిబ్రవరిలో అయితే మనకు ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ మండపం కూడా అందుకోసమే. ఇక్కడ ఎక్కువ మ్యారేజెస్ ఈవెంట్స్ మాత్రం అయితే బాగా అంటే బాగా జరుగుతాయి. ఇవి కూడా బాగున్నాయి యాక్చువల్గా. ఇది పెద్ద బొమ్మలు మత్స్యావతారం ఎత్తి వచ్చి ఇక్కడ సోమకాసుని సంహరించి ఆ కొలంలో వెలిశాడు. బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం కొత్తగట్టుకు అయితే వచ్చినాం. కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి వారి దేవాలయము. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం కొద్దిగా పైకి అయితే వెళ్ళాలి. హుజరాబాద్ మండలం కొత్తగట్టు గ్రామానికి అయితే వచ్చినాం. మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ కి అయితే వచ్చినాం. ఇది కరీంనగర్కి అయితే 35 కిలోమీటర్స్, వరంగల్ కి అయితే 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇది శంకరాపట్నం మండల్కి అయితే ఉంది. ఇప్పుడు మత్స్యగిరీంద్ర స్వామి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ జస్ట్ టెంపుల్ నుంచి ఆ గుట్ట పైకి అయితే ఎక్కి స్వామివారిని అయితే మనం దర్శనం అయితే చేసుకున్నాము. సో దీని చరిత్ర హిస్టరీ ఏంటనేది నీకు మెల్లమెల్లగా నడుచుకుంటూ అయితే మీకైతే చెప్తాను. స్టార్టింగ్లోనైతే మనకు ఏదైతే బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి, కృష్ణుని బొమ్మలు, చిన్న చిన్న కృష్ణుని బొమ్మలు, ఇవన్నీ స్టాచ్యూస్ అనేవి చాలా బాగున్నాయి. బుద్ధుని విగ్రహం కూడా ఉంది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళేసి స్వాగతం సుస్వాగతం అనేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మెట్లు మాత్రం మేము చిన్నప్పుడు అయితే మాకు చాలా అంటే మేము వచ్చేవాళ్ళం. ఇయర్లీ అనేది మనకు ఫిబ్రవరిలో అయితే మనకు ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయి. సో మాకు ఇది ఏంటంటే సమ్మక్క జాతర 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా సమ్మక్క. ఇది లైక్ సేమ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కొద్దిగా జస్ట్ ఒక 200 స్టెప్స్ ఉంటాయి కావచ్చు. ఈ స్టెప్స్ అయితే మనం అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ అయితే ఈ మెట్ల నుంచి అయితే దేవుని టెంపుల్కి అయితే వెళ్దాం. సో చాలా ఇప్పుడు 200 నుంచి 200 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇట్లా పైకి తీసుకెళ్ళి ఇట్లా మనం అక్కడ స్ట్రేట్కి వెళ్తే స్ట్రేట్కి వెళ్తే దేవుని విగ్రహం కూడా ఉంది మనకు అక్కడ. ఇప్పుడైతే మనం ఇక్కడ మనకైతే మత్స్యగిరీంద్ర స్వామి వారి విగ్రహం అవుతుంది. ఇప్పుడు మనం అయితే అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే ఇంకొక 100 మీటర్స్ అలా ఉంటుంది టెంపుల్. మేము చిన్నప్పుడు యాక్చువల్గా లైక్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఎందుకంటే మాకు ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉండేది. మేము నడుచుకుంటూ వచ్చేది. యాక్చువల్గా మా ఊరు నుంచి ఇక్కడికి మీకు లొకేషన్స్ చూపెడతాను. ఈ గుట్ట నుంచి అయితే మా ఇల్లు అయితే కనిపిస్తుంది. అప్రాక్సిమేట్ మాకు ఇక్కడ నుంచి లైక్ 3 to 4 కిలోమీటర్స్ అయితే మేము నడిచేవాళ్ళం. 3 to 4 కిలోమీటర్స్ నడిచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో అప్పుడు బస్సులోకి అయితే వెళ్ళేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు చాలా బాగుండేది. ఇక్కడ ఉన్న లొకేషన్స్ కూడా ఇప్పుడు నాకు బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే కింది నుంచి అయితే పైకి వస్తున్నాం. ఇక్కడ పైకి వచ్చుతూనే దేవుని విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్. మత్స్యగిరీంద్ర స్వామి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీకు ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తుంది. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా మనకు ఈ దేవుని విగ్రహం అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టారు. అటు మీకు లొకేషన్స్ చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే అది మనకు హైవే అనేది నడుస్తుంది, ఎక్స్ప్రెస్ హైవే అనేది నడుస్తుంది. సో దానికోసం అనేసి వాళ్ళు ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. దాని నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఆల్మోస్ట్ చేరినాం. ఇక్కడ నుంచి అయితే మనం అయితే టెంపుల్కి అయితే మనం ఈ వేలో అయితే వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం అయితే ముందుకైతే పోదాం. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఈ ఎండలో అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి కొద్దిగా మనం నడుచుకుంటూ ముంగడికి వెళ్తే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. అక్కడికైతే మనం పోతున్నాం. ఇక్కడైతే మనం అయితే ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ అయితే కాలు కడుక్కొని మనమైతే అక్కడికైతే వెళ్దాం. సో అక్కడికైతే మనం కాలు కడుక్కొని అయితే ఫస్ట్ అయితే పోదాం దేవుని టెంపుల్కి. అయితే మనం అయితే టెంపుల్కి అయితే వచ్చినాం. చాలా అద్భుతంగా అయితే ఇక్కడ దేవుని దగ్గర కళ్యాణమే కదా ఇప్పుడు మనం జరిగేది. ఇక్కడ దేవుని కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా అయితే వీళ్ళైతే ఏర్పాటు చేసిండ్రు. దట్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ ఎలక్ట్రిషియన్ రూము, ఇక్కడ ధర్మ దర్శనం, సరౌండింగ్స్ కూడా బాగున్నాయి. అన్ని మంచిగా ఏర్పాట్లు అయితే చేసిండ్రు. ప్రత్యేక దర్శనానికి అయితే 50 రూపీస్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. కొద్దిగా ముందుకు వెళ్తే మనమైతే టెంపుల్కి అయితే వెళ్దాం. ఇది గజస్తంభం.
దర్శనం చేసుకుని అయితే మత్స్యగిరీంద్ర స్వామి దర్శనం చేసుకుని అయితే మనం బయటికి అయితే వచ్చినాం. మత్స్యగిరీంద్ర స్వామితో పాటు పక్కన వీరభద్రేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది. పక్కకే ఉంటాయి. అందుకోసమే 2 గజ స్తంభాలు ఉన్నాయి మనకు. కొద్దిగా అక్కడ నుంచి మనం ముందుకు వస్తే ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఆ ముందుకు వెళ్తాం. ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా శివాలయం ఉంది. శివాలయం ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. హనుమాన్ టెంపుల్ నుంచి అయితే ఇప్పుడు మనం అయితే శివాలయానికి అయితే వెళ్తున్నాము. దర్శనం మాత్రం బాగా అయింది. ఏర్పాట్లు కూడా బాగా చేశారు ఆలయ కమిటీ వాళ్ళు అయితే. సో ఇప్పుడు మనం అయితే శివాలయంకి వెళ్ళేసి శివాలయం దర్శనం చేసుకుని అయితే మనం అయితే రివర్స్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. శివాలయం దర్శనం చేసుకుని అయితే మనం అయితే కొద్దిగా అయితే ముందుకు వచ్చినాం. ఈ ప్లేస్ చూసారు కదా, ఇది మొత్తం కొత్తగట్టు గ్రామం అన్నమాట. ఇప్పుడు అంత లొకేషన్స్ ఇవన్నీ కొత్తగట్టు గ్రామము. అటు సైడ్ వెళ్తే ముల్లంగూర్. సో ఈ లొకేషన్స్ కొద్దిగా బాగుంటాయి, ఎందుకంటే మన ఊరు కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం అటు వెళ్తే మన ఊరిని కూడా మనం అయితే చూడగలుగుతాం. సో యాక్చువల్లీ ఏంటంటే కొద్దిగా ముందుకు పోతే మనం ఒక చిన్న పెద్ద పాదం లాగా ఉంటుంది, దేవుని పాదం లాగా ఉంటుంది. ఆ లొకేషన్కి అయితే మనం అయితే వెళ్దాం. ఇట్లా టెంపుల్ నుంచి అయితే ముందు ఇట్లా వెళ్దాం. ఫస్ట్ మనం చెప్పులు వేసుకుందాం. మండపం యాక్చువల్లీ ఇది కళ్యాణ మండపం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అన్ని పెళ్లిళ్ళు అన్నీ ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ మెయిన్ గా జరిగేది ఇక్కడ పెళ్లిళ్ళు ఎక్కువ. ఇక్కడ ఏమంటున్నాడంటే దినేష్ ఏమంటున్నాడంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడనే పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకుంటారు, కొత్తగట్లోనే పెళ్లి చేసుకుంటారు అనేసి అంటాడు. సో ఈ మండపం కూడా అందుకోసమే ఇక్కడ ఎక్కువ మ్యారేజెస్ ఈవెంట్స్ మాత్రం అయితే బాగా జరుగుతాయి. 1:5 అని చెప్పచ్చు. ఒక 5 పెళ్లిళ్ళకి ఒక్కొక్క పెళ్లి అన్న ఇక్కడ జరుగుతుంది. అంటే అంత ఫేమస్ కొత్తగట్లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. సో కొద్దిగా ముందుకు పోదాం. యాక్చువల్గా ఇవన్నీ స్టార్ట్ ఉన్నాయి. బొమ్మలు మంచిగా ఉన్నాయి. యాక్చువల్గా చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఈ బొమ్మలు ఏదైనా ఒక బొమ్మ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది, ఎందుకంటే మాకు ఇవే కదా మెమరీస్. సో మాకు కొత్తగట్టు జాతర అంటేనే మాకు చాలా ఫేమస్. వీళ్ళన్నీ సెట్ చేసి పెట్టిళ్ళు. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి యాక్చువల్గా. పెద్ద బొమ్మలు ఇది బాగున్నాయి యాక్చువల్గా. గాజులు పెట్టిళ్ళు. ఇవన్నీ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. సో వాళ్ళకు ఏదో ఒకటి అట్లా సంతోషం కోసం అయితే పెట్టిళ్ళు. ఇక్కడ చిన్న ఏదో ఉంది. ఇది యాక్చువల్గా ఏంది, హౌస్ అయితే కట్టిళ్ళు. స్వీట్స్ కూడా ఉన్నాయి, గాజులు, స్వీట్స్. సో ఇది ఫేమస్ అనమాట. ఒకసారి అడుగుదాం, మనం ఏమైనా తీసుకుందాం. యాక్చువల్గా ఏం తీసుకుందాం దినేష్? మనం స్వీట్ తీసుకుందామా? ఇక్కడికి వచ్చి అయితే ఫస్ట్ అయితే మేము బాదుషా అయితే తీసుకుందాం అనేసి అనుకుంటాను. వీళ్ళు మంచిగా పెట్టిళ్ళు, కొద్దిగా మంచి రిసీవింగ్ కూడా బాగుంది. ఎంత మొత్తం? 50 రూపీస్ అట, 1/4 కేజీ. మీరు ఒకవేళ వచ్చిందంటే ఈ అన్న దగ్గరనే తీసుకోవాలి. అన్న అవుతాడు. వీడియో కాల్ కాదు, బ్లాగ్. ఓం శ్రీ మత్స్యగిరీంద్ర స్వామిని నమః. ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్టపైన శ్రీ భూనిలాసమైన మత్స్యగిరీంద్ర స్వామి దశావతారంలో మొదటి అవతారమైన మత్స్యగిరి స్వామి స్వయంభూగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ యోగనిద్రలో ఉన్నప్పుడు వేదాలను అపహరించి వచ్చి మన సముద్ర భూగర్భంలో ఒకటైన అప్పుడు ఆ కాలంలో ఇక్కడ మనకు ఇక్కడనే వేదాలని ఇక్కడ అపహరించి ఇక్కడనే జాక్కున్నాడు అనేది ఇక్కడ మనకు మన మత్స్యగిరీంద్ర స్వామి దశావతారంలో మొదటి అవతారం మత్స్యావతారం ఎత్తి వచ్చి ఇక్కడ సోమకాసుని సంహరించి ఆ కొలంలో వెలిశాడు. అక్కడనే ఉంటే మునులు తపస్సు చేసి రానున్నది కలియుగం, అందరూ దర్శనం చేసుకోవాలంటే భక్తులకు మీరు కొంచెం కనబడేటట్టుగా ఉండాలంటే అక్కడ నుంచి స్వామి మనకి అక్కడ వెలవడం జరిగింది. స్వయంభూ స్వామి ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం భీష్మేకాశి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 5 రోజులు పాంచానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మనకు రథసప్తమి నుంచి స్టార్ట్ అయ్యి బహుళ సప్తమికి ఊరు పర్యటన ఉంటుంది. నాగవెల్లి కార్యక్రమాలు బహుళ పాడ్యమికి జరుగుతాయి. ఇక్కడ ఈ స్వామివారికి సంతానం గురించి అయినా దేని గురించి అయినా మనం నమస్కారం చేసుకొని కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి విశేష భక్తులు వచ్చి చాలా కానుకలు స్వామివారికి అందజేసి విశేషంగా జాతర జరుగుతుంది. ఇక్కడ మనకు మాఘశుద్ధ పౌర్ణమికి రథయాత్ర అవన్నీ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ స్వామి.
ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది? 15 రోజులు ఉంటుంది. మాఘశుద్ధ మొన్న 4వ తారీఖు నుంచి ఇప్పుడు 19వ తారీఖు వరకు మనకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. విశేషంగా విశేష భక్తులు వచ్చి చాలా దర్శనం చేసుకొని చాలా బాగా జై శ్రీమన్నారాయణ. విధంగా అయితే మనం మత్స్యగిరీంద్ర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే అయిపోయింది. వెరీ హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి, దేవుని దర్శించుకోవాలి. అందరూ బాగుండాలి, అందరూ హెల్తీగా ఉండాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.